రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని ఇవాళ ఆటో డ్రైవర్లంతా రోడ్ల మీద పడ్డారు. మరి ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధలు, మరి ఎవరి దగ్గరికి పోయి చెప్పుకుంటే తీరుతాయో అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆటో డ్రైవర్లను, ఆటో వాలాలను మొత్తం ఆగం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఎట్లా చేసినాడయ్యా అంటే ఫ్రీ బస్సు, ఉచిత బస్సు పెట్టి ఆటో డ్రైవర్ల కడుపు మీద కొట్టిండు. మరి వాళ్ళకి ఏమన్నా పెన్షన్ లాగానో లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా సహాయమో, ఆర్థిక సహాయమో ఇంకేదైనా చేస్తే బాగుంటుంది, కానీ ఏదీ లేకుండా వాళ్ళ బతుకు మీద కొట్టి పారేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపోతే మరి వాళ్ళ ఇబ్బందులు, చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. మనము ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను కూడా వార్తలు చాలా చూసాము. అసలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అసలు ఎవరు ఏ రకమైనటువంటి బాధలు ఎదుర్కొంటురో అర్థం కావట్లే. ఆర్థిక భారం, ఉద్యోగ భారం, నిధుల భారం, టోటల్గా చూసుకుంటే రాష్ట్రం అన్ని విధాలుగా కూడా మళ్ళా అంధకారంలోకి పోయింది. గతంలో కాంగ్రెస్ సర్కార్ గతంలో ఎట్లయితే చీకటి కోణంలో రాష్ట్రం చీకట్లో ఉండెనో అదే రకంగా ఇవాళ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కూడా చీకట్లోకే పోయింది. ఇక్కడ చూడురిగో, ఎలా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, పోవాల్సింది ఆటో కార్మికులు పోవాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి. మరి వెతుక్కుంటూ మా దేవుడు ఎక్కడున్నాడు, మాకు న్యాయం ఎక్కడ జరుగుతుందని ఆటో డ్రైవర్లు గీడికానే వచ్చేది. అంటే మీ పాలన ఎంత చెత్తగా ఉన్నదో అర్థం చేసుకోరు. ఇక హైదరాబాదు క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఆటో కార్మికుల సమస్యలను తెలుసుకుంటున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాడంట. ఆటో డ్రైవర్ల సమస్యలను ఏం చెప్పారో వాళ్ళందరిగా ఏం చెప్తారు. ఉచిత బస్సుతోనే అసలు లాభం కూడా లేదు. మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. స్టార్టింగ్లో ఉచిత బస్సు పెడితే మహిళలు ఒకరికొకరు కొట్టేసుకున్నారు జుట్లు పట్టుకొని, సీట్లు దొరకక ఏ బస్సు చూసినా రద్దీ. ఇక పురుషునికైతే బస్సులో ఎక్కుదామంటే భయమే అవుతుంది. ఇక మొత్తం వాళ్ళదే అయిపోయింది బస్సు. ఇక రేవంత్ తీరుతో సాగు సంక్షోభం, ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్టులు, మేడిగడ్డపైన కాంగ్రెస్ దుష్ప్రచారం, మొత్తానికి కళ్ళు తెరవకుంటే ఇక అపార నష్టం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తున్నటువంటి అంశాలు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో తెలంగాణలోని ప్రాజెక్టుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడం, ఇక పాలమూరులోని వట్టెం పంప్ హౌస్ ఇక మునిగిపోవడం, నల్లగొండలో ఇక సుంకిశాల ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా కుప్పకూలడం, గద్వాలలోని జూరాల ప్రాజెక్టు రోప్ తెగిపోవడం, సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్ అఫ్రాన్ మొత్తానికి కొట్టుకుపోయి పిల్లర్లకు కూడా పగుళ్ళు రావడం, ఇక వంటివి రేవంత్ ప్రభుత్వ చేతగానితనానికి కూడా నిలువుటద్దాలు అని కూడా దుయ్యబట్టారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సుభిక్షంగా ఉన్నటువంటి సాగునీటి రంగం ఏడాదిన్నర రేవంత్ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిందని కూడా శుక్రవారం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త ప్రాజెక్టులు కట్టకపోయినా ఉన్న రిజర్వాయర్లను గాలి కొదిలేయడం ఇక దుర్మార్గమని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కొత్త ప్రాజెక్టు అయినా కట్టారా? ఒక ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చారా? ఒక్క చెక్ డ్యామ్నైనా నిర్మించారా? ఏం చేసిరు వీళ్ళు? ఏం చేసిరు? ఒక డ్యామ్ కట్టలే, ఒక కాలువ దవ్వలే, ఒక ప్రాజెక్టు కట్టలే. ఎందుక ఈ ప్రభుత్వం? ఎందుకింగా ఏం లేదు ఈ ప్రభుత్వంతో. కాంగ్రెస్ సర్కారుతోని రాష్ట్రానికి వచ్చిన లాభం లేదు. అయ్యో కాంగ్రెస్ సర్కారు వచ్చిందన్న సంతోషం కూడా లేదు. ఎప్పుడు పోద్దిరా ఈ సర్కార్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు దివాలా తీసింది రాష్ట్రం, బిచ్చగాళ్ళని తయారు చేస్తుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, అప్లపాలు అయిపోయినాం, చెప్పులు ఎత్తుకపోయే రకంగా చూస్తూ ఉన్నారు. మనం ఎక్కడికైనా పోతే బ్యాంకర్ల దగ్గరికి పోతే ఆయన నోరు తాను ఆయనే చెప్పిండు. ఇంకేం పడైంది దుమ్ము మశానం, రాష్ట్రం పరువు తీసి పారేసిండు. అందాల పోటీలు ఎవరి కోసం పెట్టిండా? అందాల పోటీలు దాంతోనే ఏమైనా లాభం వచ్చిందా? మరి వచ్చింది. మరి దీంతో గిన్ని నిధులు వచ్చినాయి, గిన్ని కోట్లు వచ్చినాయి రాష్ట్రానికి. మరి గిన్ని ఖర్చు పెట్టినా ఏం లేదు, రాష్ట్రం పరువు పోయింది. వాళ్లకు కూడా ₹1,00,000 ప్లేట్ అంట అన్నం తినడానికి. ₹1,00,000. ఆ ₹1,00,000 ఇస్తే పేదోడు ఇల్లు బేస్మెంట్ అన్న అవుతుంది. అట్లా ఉన్నది కథ. ఎవరి సొమ్ము? మన సొమ్ము. మన సొమ్మును తీసుకపోయి గాలి ఖర్చు పెట్టుకుంటా ఇష్టం ఉన్నాడు ఖర్చు పెడతాడు ముఖ్యమంత్రి.
ఇక ఒక్క చెక్ డ్యాంనైనా నిర్మించారా, కనీసం కాలువనైనా తవ్వారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేడిగడ్డపైన దుష్ప్రచారాన్ని నిలిపివేసి ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టు. నీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను బలిపెట్టకు. బనకచర్ల ద్వారా గోదావరిని మొత్తానికి చెరబట్టాలని చూస్తున్నటువంటి ఏపీ కుట్రలను అడ్డుకో అని కూడా హితువు పలికారు. మొత్తానికి నాడు సాగు బాగు నేడు ప్రాజెక్టుల పడావు. మొత్తానికి నాడు సాగు బాగు నేడు ప్రాజెక్టుల పడావు. నాడు నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి సాగు రంగాన్ని బాగు చేసినటువంటి ఘనత కేసీఆర్కి దక్కిందని హరీష్ రావు పేర్కొన్నారు. కానీ నేడు ప్రాజెక్టులను ఇక పడావు పెట్టి బాబు ఎదుట మోకరిల్లి ఆంధ్రాకు నీళ్లొదులుతున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి సొంతమని కూడా ఎద్దేవా చేశారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే మేడిగడ్డల పైన ఎన్డీఎస్ఏను కూడా పంపించిన కేంద్రానికి బీజేపీ మొత్తానికి ఉరుకులు పరుగులపై లేఖలు రాసినటువంటి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా ఇప్పుడు అనేక ప్రాజెక్టుల మొత్తానికి ప్రమాదంలో పడిపోయాయని కూడా టన్నెళ్ళు కూలినటువంటి టన్నెళ్ళు కూలితే ఎందుకు కనిపించడం లేదు అని కూడా నిలదీసినటువంటి అంశం. ఇది కథ. ఆటో డ్రైవర్లు బాధ చెప్పుకోవడానికి మొత్తానికి హరీష్ రావు దగ్గరికి, మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరికి పోయారు. ఎవరి దగ్గరికి పోవాలన్నా? ఇలా పాలన ఎవరి చేతిలో నడుస్తూ ఉంది? బాధ వస్తే ఎవరికి చెప్పాలి? ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రస్తుతం ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి మన బాధలు చెప్పుకుంటాం. ఆ బాధలు చెప్పుకుంటే ఆ ప్రభుత్వం నెరవేర్చని ఎడల ఏం జరుగుతుంది? ఎవరు నెరవేరుస్తారో వాళ్ళ దగ్గరికి పోతాం. ఇలా అదే జరిగింది. కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా వీళ్ళ కోసం ఆలోచన చేస్తే ఇలా ఈ కార్మికులంతా హరీష్ రావు దగ్గరికి పోతారా? ఏం జరిగింది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా. దిక్కుతోచని స్థితిలో ఇవాళ హరీష్ రావు దగ్గరికి పోయినటువంటి సిచ్యువేషన్. మా దేవుడు ఎక్కడున్నాడు అనుకునే పోయిరు వాళ్ళు.